హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్. యాక్చువల్గా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఉండే డౌట్ ఏంటంటే, ఈ భూమి మీదే మానవులు ఉన్నారా, జీవులు ఉన్నాయా, లేక ఈ భూమి లాంటి గ్రహాలు ఈ సృష్టిలో ఇంకా ఏమైనా ఉన్నాయా అనే డౌట్ ఉంటుంది. సైంటిస్టులు అయితే ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు, ఎన్నెన్నో ఏదో వాళ్ళకు చేయగలిగిన చేస్తున్నారు. అయితే నాకు కూడా ఈ ధ్యానానికి రాకముందు చాలా డౌట్ అయితే ఉండింది. ఎప్పుడైతే ఈ ధ్యానానికి వచ్చి ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి నేను గంటలు గంటలు ధ్యానం చేయడం మొదలుపెట్టాను, అలాగే న్యూ ఏజ్ విజ్డమ్ బుక్స్ చదవటం, ఛానలింగ్ మెసేజెస్ ద్వారా, విజన్స్ ద్వారా, కళల ద్వారా, ధ్యానంలో వచ్చే విజన్స్ ద్వారా, ఇట్లా నేను ఇంకా ఆస్ట్రల్ ట్రావెలింగ్ ద్వారా నేను చాలా విషయాలైతే తెలుసుకున్నాను మాస్టర్స్. అంటే చాలా అని కాదు, నాకు తెలియని కొత్త ప్రపంచాన్ని నేను చూడగలిగాను. మనము ఈ స్థూల దేహంతో కానీ, ఈ భౌతికమైన మైండ్తో కానీ ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా తెలుసుకోలేనటువంటి విషయాలు కేవలం మన లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరం, ఆస్ట్రల్ బాడీ ద్వారా మనం ఈ సృష్టి మొత్తాన్ని మనము తిరగలము. ఎన్నో రహస్యాలను మనము తెలుసుకోగలం. ఎలా అంటే, మన సూక్ష్మదేహాన్ని మనకు అందుకే ఉంచారు. మనము ఈ సృష్టిలో ఏదైతే ఉందో సమస్తం మన లోపలే ఉంది మాస్టర్స్. అందుకే మనం ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి ఈ శ్వాస మీద ధ్యానం ద్వారా, న్యూ ఏజ్ విజ్డమ్ ద్వారా, అలాగే సజ్జన సాంగత్యం ద్వారా, ఇతరుల ఎక్స్పీరియన్సెస్ వినడం ద్వారా, ఇవన్నిటి ద్వారా మనలో ఏదో తెలియని ఒక కొత్త ప్రపంచానికి డోర్స్ ఓపెన్ అవుతాయి. అప్పుడు మనము సమస్త సృష్టి యొక్క రహస్యాలను తెలుసుకోగలం, ప్రత్యక్షంగా చూడగలం. త్రిలోక సంచారి, త్రికాల జ్ఞాని అంటారు కదా. ఈ తాడై ద్వారా కానీ, జ్ఞానచక్షు ద్వారా కానీ మనం ఎన్నో అద్భుతమైన విషయాలను తెలుసుకుంటాం. అయితే వీటికి రుజువులు అంటే మనం చూపించలేం మాస్టర్స్. ఎందుకంటే ఇప్పుడు మనం ఆస్ట్రల్ ట్రావెలింగ్కి వెళ్ళామనుకోండి సూక్ష్మదేహంతో, అక్కడ మనం పిక్స్ తీయలేము, లేదంటే దానికి ప్రూఫ్లు మనం తీసుకురాలేం. కేవలం ఇది ఒక విశ్వాసం. ఇది మనం ప్రత్యక్షంగా చూస్తాం, కానీ దాన్ని ఇక్కడ ప్రూఫ్ చేయలేం. భౌతికంగా మనం ప్రూఫ్ చేయలేం. చెప్తే ఎంతమంది విని దాన్ని అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేస్తారు? యాక్సెప్ట్ చేయాలంటే వాళ్ళల్లో కూడా ఆ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం అనేది, ఆత్మ జ్ఞానం అనేది ఉన్నప్పుడే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు.